డిఫెన్స్ స్పేస్ రంగాల్లో యువతకు ఉన్న అవకాశాలపై ఇబ్రహీంపట్నం గురునానక్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. వర్క్షాప్, సెమినార్ నిర్వహించి యువతను భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఫెన్స్ స్పేస్ రంగాల్లో నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈరోజు గురునానక్ ఇన్స్టిట్యూషన్స్లో ఇన్స్పైర్ ఇండియా అనేటువంటి ప్రోగ్రాంతో గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ వారు, కలాం ఇన్స్టిట్యూట్ ఫర్ యూత్ ఎక్సలెన్స్ వారు కలిసి స్పేస్ మరియు డిఫెన్స్ కన్వెన్షన్ పెద్ద ఎత్తున జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ISRO, ఇస్రో, DRDO వాళ్ళు లాంచ్ వెహికల్స్ని, PSLV, GSLV శాటిలైట్స్ని, రకరకాల క్షిపణులని, అస్త్ర, LRSAM, QRSAM, ఎలీనా, నాగ్ ఇలాంటి మిసైల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఆ ప్రదర్శనలో ఆ శాటిలైట్స్ని, లాంచ్ వెహికల్స్ని, క్షిపణులని చూసి వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కన్వెన్షన్లో చాలామంది DRDO శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్సు, IITs నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత గురునానక్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకి రకరకాల విషయాలని వాళ్ళ యొక్క టాక్స్ ద్వారా, స్పీచెస్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ ఛాన్సలర్ డాక్టర్ కోహ్లీకి, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సైనీకి, అలానే కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ వ్యవస్థాపకుడు ఎవరైతే నరేష్ ఇండియన్ ఉన్నారో వారికి నేను అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యక్రమం విజయవంతంగా జరగాలి రోజంతా అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను.